నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి అబ్సల్యూట్ మ్యాక్సిమా. అబ్సల్యూట్ అండ్ అబ్సల్యూట్ మినిమా. అబ్సల్యూట్ మ్యాక్సిమా, అబ్సల్యూట్ మినిమా అంటే ఇప్పుడు లోకల్ మ్యాక్సిమా అండ్ లోకల్ మినిమా ఏంటండి? లోకల్ మ్యాక్సిమా, లోకల్ మినిమా అనేది ఏంటి? మనకి ఇచ్చినటువంటి గివెన్ స్మాల్ ఇంటర్వల్లో ఏదైతే పాయింట్ మ్యాక్సిమం వాల్యూని అటెండ్ చేస్తుందో దాన్ని ఏమంటారు? లోకల్ మ్యాక్సిమా అన్నాం. అలాగే ఏదైతే మినిమం వాల్యూని అటెండ్ చేస్తుందో దాన్ని లోకల్ మినిమా అన్నాం. మరి అబ్సల్యూట్ మ్యాక్సిమా, అబ్సల్యూట్ మినిమా అంటే ఏంటంటే మొత్తం టోటల్ ఫంక్షన్లో ఇది y, ఇది x అనుకోండి, ఇది ఫంక్షన్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫంక్షన్ అనుకుంటే ఇది లోకల్ మ్యాక్సిమానే ఇన్ దిస్ ఇంటర్వల్, ఈ ఇంటర్వల్లో. అలాగే ఇది కూడా మ్యాక్సిమా, పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా, ఇది పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా, ఇది పాయింట్ ఆఫ్ మ్యాక్సిమానే. బట్ అబ్సల్యూట్ మ్యాక్సిమా ఏంటంటే ఈ టోటల్ త్రూ అవుట్ ద ఫంక్షన్ ఏదైతే గ్రేటెస్ట్ వాల్యూ ఉందో, ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉందో ఈ అన్నిటిలోని పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా, ఇది పాయింట్ ఆఫ్ మ్యాక్సిమానే, ఇది పాయింట్ ఆఫ్ మ్యాక్సిమానే. ఇది ఫర్ ఎగ్జాంపుల్ K1 అనుకోండి, ఇది K2, ఇది K3, K4, K5, K6. అర్థమైందా? ఈ పాయింట్ దగ్గర మ్యాక్సిమం అటెండ్ చేస్తుంది, అలాగే ఈ పాయింట్ దగ్గర కూడా మ్యాక్సిమం అటెండ్ చేస్తుంది, ఈ పాయింట్ దగ్గర కూడా మ్యాక్సిమం అటెండ్ చేస్తుంది. బట్ ఈ టోటల్ త్రూ అవుట్ ద ఫంక్షన్ ఏదైతే మ్యాక్సిమం వాల్యూని ఈ మ్యాక్సిమం పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం అన్నిటిలోకి ఏదైతే గ్రేటెస్ట్ వాల్యూ ఉందో దాన్నే మనం అంటాం అబ్సల్యూట్ మ్యాక్సిమం అంటాం. ఇన్ దిస్ గ్రాఫ్ ఈ పాయింట్ ఏంటిది? ఇది అబ్సల్యూట్ మ్యాక్సిమం. అర్థమవుతుందా? ఈ మొత్తం మూడిట్లోనే చూడండి ఏదైతే మ్యాక్సిమం వాల్యూని అటెండ్ చేస్తుంది ఇది దీనికంటే ఈ మూడిట్లోనే ఇదే గ్రేటెస్ట్ వాల్యూ కదా, ఇదే ఎక్కువ వాల్యూని అటెండ్ చేస్తుంది కాబట్టి ఇదే అబ్సల్యూట్ మ్యాక్సిమం అని చెప్పేసి అంటాం. అర్థమైందా? అలాగే ఇది కొంచెం పైకి ఉంది, ఇది గ్రాఫ్ వైజ్ మనకు తెలియపోయినా ఇది పాయింట్ ఆఫ్ మినిమా, ఇది పాయింట్ ఆఫ్ మినిమా, ఇది పాయింట్ ఆఫ్ మినిమా. అర్థమైందా? ఈ అన్నిటిలోకి బాగా డౌన్గా ఉంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకున్నాం, ఇది ఓకేనా? ఇది మ్యాక్సిమం మినిమం వాల్యూని ఈ మూడు కూడా పాయింట్ ఆఫ్ మినిమాలే, ఈ మొత్తం పాయింట్ ఆఫ్ మినిమాలే. బట్ ఈ త్రూ అవుట్ ద ఫంక్షన్ ఏది లీస్ట్ వాల్యూని అటెండ్ చేస్తుంది? ఇది ఈ పాయింట్ లీస్ట్ వాల్యూని అన్నిటికంటే లీస్ట్ వాల్యూని అటెండ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం? అబ్సల్యూట్ మినిమా. అర్థమైందా? పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా నథింగ్ బట్ ఏమని చెప్పాను? లోకల్ మ్యాక్సిమా అవ్వచ్చు, అలాగే అబ్సల్యూట్ మ్యాక్సిమా కూడా అవ్వచ్చు. ఎప్పుడు ఒక స్మాల్ ఇంటర్వల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక స్మాల్ ఇంటర్వల్ గురించి మనం మాట్లాడినప్పుడు దాన్ని ఆ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమాని మనం ఏమంటాం? లోకల్ మ్యాక్సిమా అంటాం. అలాగే పాయింట్ ఆఫ్ మినిమాని లోకల్ మినిమా అంటాం. త్రూ అవుట్ ద ఫంక్షన్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రం అబ్సల్యూట్ మ్యాక్సిమా అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా నథింగ్ బట్ అబ్సల్యూట్ మ్యాక్సిమా ఏదైతే మ్యాక్సిమం వాల్యూని అన్నిటిలోకి త్రూ అవుట్ ద గ్రాఫ్ ఆ పాయింట్ ఆఫ్ మ్యాక్సిమల్ అన్నిటిలోకి ఏదైతే గ్రేటెస్ట్ వాల్యూని అటెండ్ చేస్తుందో దాన్ని మనం అంటాం అబ్సల్యూట్ మ్యాక్సిమా అంటాం. అలాగే ఏదైతే మినిమం వాల్యూని అటెండ్ చేస్తుందో దాన్నే అబ్సల్యూట్ మినిమం వాల్యూ అని చెప్పేసి అంటాం. దిస్ ఈజ్ ద అబ్సల్యూట్ మ్యాక్సిమా అండ్ అబ్సల్యూట్ మినిమం. ఐ థింక్ ఇట్ షుడ్ బి క్లియర్ టు యూ. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫిఫ్త్లో ఓకే, ఇప్పుడు మనకు లోకల్ మ్యాక్సిమా అంటే ఏంటో తెలిసింది, పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా అంటే ఏంటో తెలిసింది, అలాగే అబ్సల్యూట్ మ్యాక్సిమా అంటే కూడా ఏంటో మనకి తెలిసింది. ఇప్పుడు మనం ఏ విధంగా మనం గ్రాఫ్ కాకుండా, ఇప్పుడైతే మన గ్రాఫ్ ఇచ్చాడు కాబట్టి మనకు అర్థమైంది
ఏది మ్యాక్సిమా, ఏది మినిమా, ఏది పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా, ఏది పాయింట్ ఆఫ్ మినిమా, ఏది లోకల్ మ్యాక్సిమా, ఏది లోకల్ మినిమా అనేది మనకు బై ది గ్రాఫ్ మనకి ఈజీగా చెప్పగలుగుతున్నాం. బట్ ఏదైతే ఫంక్షన్ ఈక్వేషన్ ఇచ్చి కర్వ్ యొక్క ఈక్వేషన్ ఇచ్చి ఓకేనా దానికి పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా పాయింట్ ఆఫ్ మినిమా ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అదినా. దానికి మనం ఏం చేయాలో ఫస్ట్ స్టెప్ ప్రాసెస్ రాసుకోండి. ప్రాసెస్ టు ఫైండ్ maxima and minima, if we are having equation of curve. ఓకేనా. ప్రాసెస్ మనం ఏం ప్రాసెస్ మనం చేస్తామనేది చూడాలి. ఓకేనా. దీనికి స్టెప్ 1 ఫస్ట్ది ఏంటంటే డిఫరెన్షియేట్ గివెన్ కర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇచ్చాడు అనుకోండి, గివెన్ ఫంక్షన్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు అనుకోండి, డిఫరెన్షియేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎందుకంటే వేరియబుల్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి చేత ఏంటిది ఇది ఎఫ్ డాష్ ఎక్స్, దస్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఎక్స్. స్టెప్ 2లో ఏం చేస్తాం, స్టెప్ 2లో దీన్ని యాక్చువల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ అని చెప్పేసి అనుకోండి. ఇది దీంట్లోనేది ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ ప్రాసెస్ ఏంటి, ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 1లో ఏం చేస్తాం, లెట్ గివెన్ ఫంక్షన్ బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే డిఫరెన్షియేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది ఎఫ్ డాష్ ఎక్స్. స్టెప్ 2లో ఏం చేస్తాం, స్టెప్ 2లో ఈక్వేట్ ఎఫ్ డాష్ ఎక్స్ టు 0 అంటే దస్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదేనా. ఎఫ్ డాష్ ఎక్స్ని ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసిన తర్వాత స్టెప్ 3లో ఈక్వేట్ చేసిన తర్వాత ఈక్వేట్ 0 అండ్ ఫైండ్ ఎక్స్ వాల్యూస్. వాటిని ఏమంటాం, క్రిటికల్ పాయింట్స్ అంటాం. ఇది మీకు అర్థం చేసుకోవడం కొంచెం ఇబ్బంది ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, కంగారు పడకండి. ఒక ఈక్వేషన్ వస్తుందిగా, ఈక్వేషన్ మనం ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసామని ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూస్ వస్తాయి కదా. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తే ఏమొస్తాయి, 2 రూట్స్ వస్తాయి. అంటే ఎక్స్ వాల్యూస్ 2 వస్తాయి. ఆ 2 వాల్యూస్ని మనం ఏం చేయాలి, ఆ 2 వాల్యూస్ నథింగ్ బట్ ఏంటంటే
ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ చేస్తాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్కడవుతుంది? ఎక్స్ట్రీమ్ పాయింట్స్ దగ్గర. అదే నేను ఇంతకు ముందు ఫస్ట్